ఆర్గనైజేషన్స్ అనే టాపిక్లో ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నటువంటి సబ్ టాపిక్ ఏంటి అంటే ఆసియా దేశాలకి చెందిన సంస్థలు. అందుకే నోట్స్ రాసేటప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఏమని పెట్టండి అంటే ఆసియా దేశాలకి చెందిన సంస్థలు. మరి ఈ సబ్ టాపిక్లో ఈరోజు మనం 3 ప్రధానమైన సంస్థల గురించి డిస్కషన్ చేస్తున్నామండి. మరి ఆ 3 ప్రధానమైన సంస్థలలో ఫస్ట్ వన్ సార్క్ అయితే, సెకండ్ వన్ ఏషియాన్ అయితే, థర్డ్ వన్ ఏంటి అంటే బిమ్స్టెక్. మీరు నోట్స్ రాసేటప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ సంస్థల యొక్క పేర్లని ఇంగ్లీష్లో రాయడంతో పాటుగా తెలుగులో కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే తెలుగులో రాసుకున్నప్పుడే ఈ 3 సంస్థల పేర్లకు సంబంధించిన ప్రొనౌన్సియేషన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది అండి. ఈ విధంగా ఈ మూడింటిలో మొదటిది సార్క్ అయితే, రెండవది ఏషియాన్ అయితే, మూడవది ఏంటి అంటే బిమ్స్టెక్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఈ 3 సంస్థలలో ఏదో ఒక సంస్థ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. లాస్ట్ టైం ఈ మూడింటిలో దేనిపైన క్వశ్చన్ అడిగాడనంటే బిమ్స్టెక్ అనేటువంటి సంస్థ పైన. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వివిధ అంశాల పరంగా ఈ 3 సంస్థలను ఒకదానితో మరొక దానిని కంపారిజన్ చేస్తూ చాలా డెప్త్గా డిస్కషన్ చేస్తున్నానండి. అందుకే నోట్స్ రాసేటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ పేజీని 3 సమాన భాగాలుగా విభజించి 3 హెడ్డింగ్స్ పెట్టాల్సి ఉంటుంది అండి. అందులో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే సార్క్, మరి సెకండ్ హెడ్డింగ్ ఏంటి అంటే ఏషియాన్, మరి థర్డ్ హెడ్డింగ్ ఏంటి అంటే బిమ్స్టెక్. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది వివిధ అంశాల పరంగా ఈ 3 సంస్థలను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకదానిని మరొక దానితో కంపారిజన్ చేస్తూ డిస్కషన్ చేయబోతున్నామండి. ఇందులో మొదటి అంశం ఏంటి అంటే ఈ 3 సంస్థల యొక్క డెఫినేషన్. ఈ డెఫినేషన్ పైన మీకు క్లారిటీ ఉంటేనే, జాగ్రత్త వినండి, ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి డెఫినేషన్ పైన క్లారిటీ ఉంటేనే ఎగ్జాములో అబ్రివేషన్ గురించి క్వశ్చన్ అడిగినా లేదా సభ్య దేశాల గురించి క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఏ సంస్థ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం అంటే సార్క్. దక్షిణాసియా దేశాలు అనగా సౌత్ ఏషియన్ కంట్రీస్ వివిధ రంగాలలో పరస్పరం సహకరించుకునేందుకై సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏషియాన్. ఆగ్నేయ ఆసియా దేశాలు అనగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వివిధ రంగాలలో పరస్పరం సహకరించుకునేందుకై ఏషియాన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిమ్స్టెక్ అండి. బంగాళాఖాతంతో అనగా బే ఆఫ్ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉన్న దేశాలు బహుళ రంగాలలో సాంకేతికంగా మరియు ఆర్థికంగా పరస్పరం సహకరించుకునేందుకై ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను బిమ్స్టెక్ కు సంబంధించిన డెఫినేషన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఈ డెఫినేషన్ మీ అందరికీ అర్థమైతేనే ఈ సంస్థ యొక్క అబ్రివేషన్ గురించి క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే లాస్ట్ టైం మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బిమ్స్టెక్ యొక్క అబ్రివేషన్ క్వశ్చన్ అడిగాడు అండి. మరి బిమ్స్టెక్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే బంగాళాఖాతంతో అనగా బే ఆఫ్ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉన్న దేశాలు బహుళ రంగాలలో సాంకేతికంగా మరియు ఆర్థికంగా సహకరించుకునేందుకై బిమ్స్టెక్ అనే సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందో జాగ్రత్తగా గమనించండి. వాస్తవానికి బిమ్స్టెక్ సంస్థ అంటే ఏమంటున్నామండి, బంగాళాఖాతంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు అంటున్నామండి. కానీ ఇక్కడ ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఈ సంస్థలో సభ్యత్వాన్ని దక్కించుకోవాలి అంటే బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి ఉండటం అనేది తప్పనిసరి కాదు. అంటే ఫైనల్ గా ఇప్పుడు మీ అందరికి రావాల్సిన క్లారిటీ ఏంటి అంటే బిమ్స్టెక్ అనే సంస్థలో సభ్యత్వాన్ని దక్కించుకోవాలి అంటే బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి ఉండటం అనేది తప్పనిసరి కాదు. బంగాళాఖాతంతో సరిహద్దు కలిగి లేనప్పటికీ బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న దేశాలు కూడా ఈ సంస్థలో సభ్యత్వాన్ని దక్కించుకోవచ్చు అండి. నెక్స్ట్ రెండవ అంశము ఈ 3 సంస్థల యొక్క అబ్రివేషన్స్ అనగా పూర్తి పేర్లు. ఫస్ట్ సార్క్ అనే సంస్థ తీసుకోండి, దాని అబ్రివేషన్ జాగ్రత్తగా చూడండి.
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్. నేను మీకు ఇప్పటికే నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఎప్పుడు కానీ మనం అబ్రివేషన్ ని ఏ విధంగా చదువుకోవాలి, షార్ట్ ఫామ్ ని చూస్తూ చదువుకోవాలి. ఒకసారి షార్ట్ ఫామ్ ని చూడండి, అబ్రివేషన్ ని చూడండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్. నీవు ఈ అబ్రివేషన్ కి ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతావు? ఇంతకు ముందు నేను చెప్పిన డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. సార్క్ అనే సంస్థ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పాను? సౌత్ ఏషియన్ కంట్రీస్ ప్రాంతీయంగా అనగా రీజనల్ గా, కోఆపరేషన్ అనగా సహకరించుకునేందుకై ఒక అసోసియేషన్ ని అనగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే సార్క్ అనగానే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఏషియన్, దీని అబ్రివేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే మీ అందరికి అర్థం కావాల్సింది, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనగా ఆగ్నేయ ఆసియా దేశాలు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీని అబ్రివేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది అండి. ఇక్కడికి రండి. బిమ్స్టెక్ జాగ్రత్తగా చూడండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఒకసారి షార్ట్ ఫామ్ చూడండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నేను మీకు బిమ్స్టెక్ యొక్క అబ్రివేషన్ ఆల్రెడీ చెప్పాను. ఒకసారి అబ్రివేషన్ గుర్తు తెచ్చుకోండి. ఏమని చెప్పాను? బంగాళాఖాతంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు బహుళ రంగాలలో సాంకేతికంగా మరియు ఆర్థికంగా పరస్పరం సహకరించుకునేందుకై బిమ్స్టెక్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారని చెప్పాను. ఇప్పుడు ఒకసారి అబ్రివేషన్ చూడండి. బంగాళాఖాతంతో అనగా బే ఆఫ్ బెంగాల్ తో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు బహుళ రంగాలలో అనగా మల్టీ సెక్టోరల్, బహుళ రంగాలలో సాంకేతికంగా అనగా టెక్నికల్ గా, ఆర్థికంగా అనగా ఎకనామిక్ గా సహకరించుకునేందుకై అనగా కోఆపరేషన్ చేసుకునేందుకై ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అనగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది ఈ మూడు సంస్థలకు సంబంధించిన అబ్రివేషన్. నెక్స్ట్ మూడవ అంశం, మరి ఈ మూడు సంస్థలను ఏ సంవత్సరాలలో ఏర్పాటు చేశారు? ఫస్ట్ సార్క్ అనే సంస్థ తీసుకుందామండి. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1985 డిసెంబర్ 8న. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. ఇన్ 1985 డిసెంబర్ 8th, డిసెంబర్ 8న సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 8ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే సార్క్ డే. నెక్స్ట్ ఏషియాన్, ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1967 ఆగస్టు 8న. ఆగస్టు 8న ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్టు 8ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే ఏషియాన్ డే. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, ఎంతసేపు అబ్జర్వేషన్ ఏ విధంగా లాజికల్ గా అబ్జర్వేషన్ చేయండి. ఈ సంవత్సరాన్ని కానీ, ఈ నెలను కానీ, ఈ డేట్ని కానీ చాలా డెడ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకోసం చూడండి. 6 తర్వాత ఏమొస్తుంది నాన్న? 7 తర్వాత ఏమొస్తుంది నాన్న? 8 అంటే 8వ నెల అంటే ఏ నెల? ఆగస్టు నెల. డేట్ కూడా 8 అండి. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు. ఏషియన్ అనే సంస్థ అనగానే మన అందరికి వరుస నంబర్స్ గుర్తుకు రావాలి, కన్సిక్యూటివ్ నంబర్స్ గుర్తుకు రావాలి. 6, 7, 8. 6, 7 అంటే 67. 8 అంటే 8వ నెల అంటే ఆగస్టు నెల. 8 అంటే 8వ తారీఖు. ఈ విధంగా ఏషియన్ అనగానే 1967 ఆగస్టు 8. అంతేకాకుండా ఒకసారి కనుక కంపారిజన్ చేస్తే సార్క్ డేకు ఏషియన్ డేకి రెండింటికి డేట్స్ సేమ్ అయ్యాయండి. నెలలు కాదు, ఓన్లీ డేట్స్ మాత్రమే సేమ్ అయ్యాయి. ఇక్కడైనా అయితే ఇది డిసెంబర్ 8 అయితే ఇది ఏంటి అంటే ఆగస్టు 8. నెక్స్ట్ బిమ్స్టెక్ అండి. ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు లేదా ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1997లో. ఈ క్వశ్చన్ కూడా గతంలో చాలా సార్లు అడిగాడండి. ఏ రోజు అంటే జూన్ 6న 1997 జూన్ 6న. అందుకే ఎవ్రీ ఇయర్ జూన్ 6ని మనం ఏ దినోత్సవంగా జరుపుకుంటాం అంటే బిమ్స్టెక్ డే. ఎంత ఈజీగా గుర్తుంచుకోవచ్చు చూడండి. సార్క్ అనగానే 1985, ఏషియన్ అనగానే 1967, బిమ్స్టెక్ అనగానే 1997, 1997. ఇంకా ఎగ్జాక్ట్లీ డేట్స్ చెప్పాలి అంటే ఇక్కడ డిసెంబర్ 8, ఇక్కడ ఆగస్టు 8, ఇక్కడ ఏంటి అంటే జూన్ 6. నెక్స్ట్ 4వ అంశము, అసలు ఈ మూడు సంస్థలను ఏ నగరంలో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేశారో దాని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అండి. దానికంటే
దానికంటే ముందు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక సంస్థను ఏ విధంగా ఏర్పాటు చేస్తారంటే, కొన్ని దేశాలు ఏదేని ఒక నగరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఒక తీర్మానాన్ని అనగా ఒక డిక్లరేషన్ని చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం సంస్థను ఏర్పాటు చేస్తారు అండి. అంటే ఇప్పుడు ఈ మూడు సంస్థలు అనగానే మనకు మూడు డిక్లరేషన్స్, మూడు తీర్మానాలు గుర్తుకు రావాలి అండి. ఇక్కడికి రండి. సార్క్ అనగానే మనకు ఏ తీర్మానం గుర్తుకు రావాలి అంటే ఢాకా డిక్లరేషన్. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో జరిగినటువంటి ఒక సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం లేదా చేసిన డిక్లరేషన్ ప్రకారం సార్క్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏషియాన్ అనగానే మనకు ఏ డిక్లరేషన్ గుర్తుకు రావాలి అంటే బ్యాంకాక్ డిక్లరేషన్. ఇక్కడ కూడా ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది, థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ నగరంలో జరిగిన సమావేశంలో చేసిన తీర్మానం అనగా డిక్లరేషన్ మేరకు ఏషియాన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బిమ్స్టెక్ అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి అంటే ఇక్కడ కూడా బ్యాంకాక్ డిక్లరేషన్. అంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది, థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ నగరంలో జరిగిన సమావేశంలో చేసిన తీర్మానం మేరకు బిమ్స్టెక్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అల్టిమేట్ గా ఇప్పుడు మీ అందరికీ సార్క్ అనగానే ఢాకా డిక్లరేషన్ గుర్తుకు రావాలి, కానీ ఏషియాన్ అన్నా బిమ్స్టెక్ అన్నా ఏ డిక్లరేషన్ గుర్తుకు రావాలి అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ అండి. నెక్స్ట్ 5వ అంశం, అసలు ఈ మూడు సంస్థల ఏర్పాటులో ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషించారో ఆ వ్యక్తి గురించి డిస్కషన్ చేయాలి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక సంస్థ ఏర్పాటును ప్రతిపాదించిన వ్యక్తిని లేదా ఏదైనా ఒక సంస్థ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని లేదా ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు కోసము విశేషమైన కృషి చేసిన వ్యక్తిని ఏమంటామంటే ఆ సంస్థకి మూల పురుషుడు లేదా ఆద్యుడు లేదా పితామహుడు అంటామండి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫాదర్ లేదా పయనీర్ అంటామండి. ఇందులో ఫస్ట్ సార్క్ అనే సంస్థ తీసుకుందామండి. అసలు సార్క్ అనే సంస్థ ఏర్పాటుకు మూలకారకుడు లేదా ఆద్యుడు లేదా పితామహుడు ఎవరు అంటే బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, మరి ఆ మహానుభావుడి పేరు ఏంటి అంటే జియావుర్ రెహమాన్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ మహానుభావుడు బంగ్లాదేశ్కి అధ్యక్షుడు కాకముందు ఆ దేశ సైన్యాధిపతిగా కూడా పనిచేశాడు అండి. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. లైఫ్ లో మర్చిపోవద్దు, సార్క్ సంస్థ మూల పురుషుడు అనగానే బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ సైన్యాధిపతి గుర్తుకు రావాలి. ఆ మహానుభావుడి పేరు ఏంటి అంటే జియావుర్ రెహమాన్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేయడానికంటే ముందే అనగా స్థాపించడానికంటే ముందే ఈ మహానుభావుడు మరణించడం జరిగింది. అసలు ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశాము అంటే 1985 డిసెంబర్ 8న. కానీ ఇంతకు ముందే 1981 మే 30న జియావుర్ రెహమాన్ మరణించడం జరిగింది. మరి అసలు ఆ సంస్థను ఏర్పాటు చేయక ముందే మరణించిన వ్యక్తిని ఆ సంస్థకి మూల పురుషుడు అని ఎందుకోసం అంటున్నాం అంటే అసలు దక్షిణాసియా ప్రాంతంలోని అనగా సౌత్ ఏషియాలోని దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలి. అంతేకాకుండా ఈ దేశాలన్నీ పరస్పరం వివిధ రంగాలలో సహకరించుకోవాలి. అందుకోసం ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడాలి అనగా ఒక సంస్థగా ఏర్పడాలి అనే ఆలోచన ఎవరిది నాన్న అంటే జియావుర్ రెహమాన్. అతనికి వచ్చిన ఆలోచనకి ప్రతిరూపమే సార్క్ అనే సంస్థ కాబట్టే అతడిని మనం ఈ సంస్థకి ఏమంటామంటే మూల పురుషుడు లేదా ఆద్యుడు అంటామండి. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం పైన క్లారిటీ ఉండాలి. బంగ్లాదేశ్ అనగానే మన అందరికీ 2 రెహమాన్లు గుర్తుకు రావాలి. అందులో ఒక మహానుభావుడు
మహానుభావుడి పేరు ఏంటి? షేక్ ముజిబుర్ రెహమాన్. ఒక మహానుభావుడి పేరు ఏంటి అంటే షేక్ ముజిబుర్ రెహమాన్. మరి మరొక మహానుభావుడి పేరు ఏంటి? జియావుర్ రెహమాన్. జియావుర్ రెహమాన్ ఇతనైనా బంగ్లాదేశ్ అధ్యక్షుడే, ఇతనైనా బంగ్లాదేశ్ అధ్యక్షుడే. అయితే ఇద్దరి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఇతడు ఎవరని చెప్పాను నేను మీకు గతంలో యునెస్కో దగ్గర చెప్పాను. షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరనంటే బంగ్లాదేశ్ జాతిపిత, అంతేకాకుండా బంగ్లాదేశ్కి మొట్టమొదటి అధ్యక్షుడు. మరి ఇతను ఎవరనంటే కేవలము బంగ్లాదేశ్కి ఒక అధ్యక్షుడు మాత్రమే. ఈ క్లారిటీ ఉండాలి అండి. అల్టిమేట్ గా రెహమాన్ అనగానే షేక్ ముజిబుర్ రెహమాన్, జియావుర్ రెహమాన్. జియావుర్ రెహమాన్. నెక్స్ట్ ఏషియాన్ మరియు బిమ్స్టెక్ అనేటువంటి సంస్థలకు మూల కారకులు ఎవరు లేరు. ఎందుకోసం అంటే ఏదో ఒక్క వ్యక్తి చేసిన కృషి మూలంగా ఈ రెండు సంస్థలు ఏర్పడలేదు అండి. అనేక మంది వ్యక్తులు, అనేక దేశాలు చేసిన కృషి మూలంగా ఈ రెండు సంస్థలు ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ 6వ అంశం. మరి ఆ 6వ అంశం ఏంటి అంటే ఈ మూడు సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే హెడ్ క్వార్టర్స్ లేదా సెక్రటేరియట్ అంటాము అండి. మరి సార్క్ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే నేపాల్ దేశ రాజధాని అయినటువంటి కాఠ్మండు నగరంలో ఏషియాన్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా దేశ రాజధాని అయినటువంటి జకార్తా. మరి బిమ్స్టెక్ అనే సంస్థ యొక్క సెక్రటేరియట్ అనగా సచివాలయం ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా. ఈ విధంగా ఈ మూడు సంస్థల ప్రధాన కార్యాలయాలు అన్నా, సచివాలయాలు అన్నా. సార్క్ అనగానే నేపాల్ కాఠ్మండు గుర్తుకు రావాలి, ఏషియన్ అనగానే ఇండోనేషియా జకార్తా గుర్తుకు రావాలి, బిమ్స్టెక్ అనగానే బంగ్లాదేశ్ ఢాకా గుర్తుకు రావాలి. నెక్స్ట్ 7వ అంశం ఈ మూడు సంస్థలలోని మొత్తం సభ్య దేశాలు అనగా టోటల్ మెంబర్స్. మరి ప్రస్తుతం సార్క్ అనే సంస్థలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 8 సభ్య దేశాలు ఉన్నాయండి. ఈ 8 దేశాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు గతంలోనే చెప్పడం జరిగింది. మన క్లూ ఏంటి? ఎంబీబీఎస్ స్పెయిన్, ఎం అంటే ఏంటి? మాల్దీవులు, బి అంటే ఏంటి? బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. ఇక్కడ ఒక్కటే క్లారిటీ ఉండాలి మన క్లూలో. ఎం అనగా మాల్దీవులు, అంతేగాని ఎం అంటే మయన్మార్ అని గుర్తుకు రావద్దు. అసలు నేను మీ గతంలో ఏమని చెప్పానంటే మయన్మార్ అనేది ఒక దక్షిణాసియా దేశము, కానీ దీనికి సార్క్ అనే సంస్థలో సభ్యత్వం లేదు. అంతేకాదు నేను మీకు ఒక ఇంపార్టెంట్ బిట్ కూడా చెప్పాను. ఏమని చెప్పాను? సార్క్ అనే సంస్థలో సభ్యత్వాన్ని కలిగి లేనటువంటి ఏకైక దక్షిణాసియా దేశం ఏంటి అంటే మయన్మార్. ఒక్కటే నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు. మన ఎంబీబీఎస్ స్పెయిన్ లో ఎం అంటే మయన్మార్ కాదు, ఎం అంటే ఏంటి? మాల్దీవులు. అంతేకాదు ఈ 8 సభ్య దేశాలను మీరు ఇంకా ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే 7+1 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే 1985లో సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేసినప్పుడు సభ్య దేశాలు ఎన్ని ఉండేవి అంటే 7 దేశాలు ఉండేవి. అనగా ఇప్పుడు ఈ 7 దేశాలను ఏమంటామండి? వ్యవస్థాపక సభ్య దేశాలు, ఫౌండింగ్ మెంబర్స్ అంటామండి. ఆ తర్వాత నూతనంగా ఒక దేశం సభ్యత్వాన్ని దక్కించుకుంది. మరి ఆ 8వ దేశం పేరు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్క్ అనే సంస్థలో ఎప్పుడు సభ్యత్వాన్ని దక్కించుకుంది అంటే 2007 ఏప్రిల్. ఈ సంవత్సరం అవసరం లేదు కానీ దేశం పేరు మాత్రం గుర్తుండాలి. సార్క్ అనగానే ప్రారంభంలో 7 దేశాలు ఉండేవి, ప్రస్తుతం 8 దేశాలు ఉన్నాయి. మరి నూతనంగా సభ్యత్వాన్ని దక్కించుకున్నటువంటి ఆ 8వ దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఏషియాన్ దగ్గరికి రండి. నేను మీకు గతంలోనే చెప్పాను ఏషియాన్ అనే సంస్థలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి అంటే 10 సభ్య దేశాలు ఉంటాయండి. ఈ 10ంటిని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలో నేను మీకు గతంలోనే క్లూ చెప్పడం జరిగింది. ఆ క్లూ ఏంటి? విమలా, థామసీ, బ్రూ కాఫీ ఇండోనేషియా, వి ఫర్ వియత్నాం, మా ఫర్ మలేషియా, లా ఫర్ లావోస్, థా ఫర్ థాయిలాండ్, మా ఫర్ మయన్మార్. ఇక్కడ 2 మాలు ఉంటాయి. ఒక మా అంటే మయన్మార్, మరొక మా అంటే మలేషియా, సి ఫర్ సింగపూర్, బ్రూ ఫర్ బ్రూనై, కా ఫర్ కంబోడియా, ఫీ ఫర్ ఫిలిప్పీన్స్ లేదా ఫిలిప్పైన్స్. నెక్స్ట్ ఇండోనేషియా. ఇక్కడ కూడా మీరు ఇంకా ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే 10 దట్ ఈక్వల్ట్ 5+5 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే అసలు ఏషియాన్ అనే సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ సంస్థలో మొత్తం ఎన్ని దేశాలు ఉండేవి అంటే కేవలం 5 దేశాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 1/1 మరో 5 దేశాలు కూడా సభ్యత్వాన్ని దక్కించుకున్నాయి. అంటే ఏషియాన్ అనే సంస్థను ఏర్పాటు చేసిన సమయంలో ప్రారంభంలో 5
దేశాలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 10 దేశాలు ఉన్నాయండి. నెక్స్ట్ బిమ్స్టెక్ అండి. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడండి. మరి బిమ్స్టెక్ అనే సంస్థలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే 7 సభ్య దేశాలు ఉన్నాయండి. ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ 7 అనే నెంబర్ మీరు ఏ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు లేదా ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అంటే, బిమ్స్టెక్ అనే సంస్థ పేరుని ఇంగ్లీషులో రాస్తే ఆ సంస్థ పేరులో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో ఈ సంస్థలో అన్ని సభ్య దేశాలు ఉంటాయి. ఎంత లాజిక్ చూడండి, జస్ట్ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది అండి. ఒక్కసారి బోర్డు మీద బిమ్స్టెక్ అనే సంస్థ పేరు రాసాను చూడండి, అందులో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. బిమ్స్టెక్ అనే సంస్థ పేరులో 7 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్థలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 7 సభ్య దేశాలు ఉంటాయి. అంతేకాదు ఈ 7 దేశాలు ఏంటివో ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ 7 దేశాలలో 5 దేశాల పేర్లు ఆ సంస్థ పేరులోనే మనకు క్లూగా ఉన్నాయండి. దయచేసి కన్ఫ్యూజన్ వద్దు. బిమ్స్టెక్ అనే సంస్థ పేరులో 7 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 7. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఈ 7 సభ్య దేశాలలో 5 సభ్య దేశాల పేర్లకు సంబంధించిన క్లూస్ ఆ సంస్థ పేరులోనే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఇక్కడ బి అంటే ఏంటి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఏంటి నాన్న అంటే ఇండియా, ఇక్కడ ఎం అంటే ఏంటి అంటే మయన్మార్. మళ్ళీ లైఫ్ లో మర్చిపోవద్దు, బిమ్స్టెక్ అనే సంస్థలో ఎం అంటే మాల్దీవులు కాదు, ఎం అంటే మయన్మార్. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించు, అసలు మాల్దీవులు అనేటువంటి దేశానికి బంగాళాఖాతానికి ఎటువంటి సంబంధం లేనే లేదు. మాల్దీవులు ఎక్కడ ఉంటుంది? భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో అనగా ఇండియన్ ఓషన్ లో ఉంటుంది. కానీ మయన్మార్ ఎక్కడ ఉంటుంది? బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంటుంది అండి. దయచేసి కన్ఫ్యూజన్ కావద్దు. మళ్ళీ ఇంతకు ముందు సార్కుల ఎం అంటే ఏంటండి మాల్దీవులు, ఎం అంటే మయన్మార్ కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎం అంటే మాల్దీవులు కాదు, ఎం అంటే మయన్మార్. ఎంత క్లారిటీ ఉండాలో చూడండి. ఈ విధంగా బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టి అంటే థాయిలాండ్. ఈ విధంగా బిమ్స్టెక్ లోని 7 సభ్య దేశాలలో 5 సభ్య దేశాల పేర్లు సంస్థ పేరులోనే క్లూగా ఉన్నాయండి. బి ఫర్ బంగ్లాదేశ్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మయన్మార్, ఎస్ ఫర్ శ్రీలంక, టి ఫర్ థాయిలాండ్. మరి మిగతా 2 దేశాలలో ఒక దేశం భూటాన్ అయితే మరొక దేశం నేపాల్. ఒక దేశం భూటాన్ అయితే మరొక దేశం ఏంటి అంటే నేపాల్. ఎంత లాజిక్ చూడండి. అసలు వాస్తవానికి బిమ్స్టెక్ అనే సంస్థ యొక్క అబ్రివేషన్ ఏమని చెప్పాను? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అన్నాను. కానీ ఇందులోనే మనం క్లూ క్రియేట్ చేయడం జరిగింది. బి ఫర్ బంగ్లాదేశ్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మయన్మార్, ఎస్ ఫర్ శ్రీలంక, టి ఫర్ థాయిలాండ్. మిగతా 2 దేశాలలో ఒకటి నేపాల్ అయితే మరొకటి ఏంటి అంటే భూటాన్. ఇక్కడ మీకు కొన్ని ఈక్వేషన్స్ గుర్తుకు రావాలి. ఆ ఈక్వేషన్స్ ఏంటి ఒకసారి జాగ్రత్త వినండి. బిమ్స్టెక్ అనగానే ఫస్ట్ మనకు ఒక ఈక్వేషన్ గుర్తుకు రావాలి. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే 7 దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 2. ఇందులో ఈ 5 దేశాలు బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి ఉంటాయి. కానీ మిగతా 2 దేశాలు మాత్రం బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి లేవు. మరి బంగాళాఖాతంతో సరిహద్దును కలిగి లేని ఆ 2 దేశాలలో ఒకటి నేపాల్ అయితే మరొకటి భూటాన్. అసలు ఈ 2 కూడా ఎటువంటి దేశాలని చెప్పాను? ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, భూపరివేష్టిత దేశాలు. నేను మీకు బిమ్స్టెక్ డెఫినేషన్ దగ్గర చెప్పాను, బంగాళాఖాతంతో సరిహద్దు కలిగి లేనప్పటికీ ఈ సంస్థలో సభ్యత్వాన్ని దక్కించుకోవచ్చు. ఈ విధంగా బంగాళాఖాతంతో సరిహద్దు కలిగి లేనప్పటికీ బిమ్స్టెక్ లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ 2 దేశాలలో ఒకటి నేపాల్ అయితే మరొకటి భూటాన్. నెక్స్ట్ బిమ్స్టెక్ అనగానే మీ అందరికీ మరో ఈక్వేషన్ కూడా గుర్తుకు రావాలి. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే 7 దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 2. ఇక్కడ ఈ 5 దేశాలు ఏంటివి అంటే దక్షిణాసియా దేశాలు అనగా సార్క్ కంట్రీస్. మరి మిగతా 2 దేశాలు ఏంటివి అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అనగా ఏషియన్ కంట్రీస్. మరి ఈ రెండింటిలో ఒకటి మయన్మార్ అయితే మరొకటి థాయిలాండ్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు, ఒక్కటే గుర్తుంచుకోండి. బిమ్స్టెక్ అనగానే ఈ 2 ఈక్వేషన్స్ గుర్తుకు రావాలి. 7 దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 2. నెక్స్ట్ 7 దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 2. మొదటి ఈక్వేషన్ లో 5ంటికి బంగాళాఖాతంతో సరిహద్దు ఉండగా మిగతా 2ంటికి బంగాళాఖాతంతో సరిహద్దు ఉండదు. రెండవ ఈక్వేషన్ లో 5 దేశాలు దక్షిణాసియా దేశాలు అనగా సార్క్ దేశాలు కాగా మిగతా 2 దేశాలు ఆగ్నేయ ఆసియా దేశాలు అనగా ఏషియన్ దేశాలు. ఆ రెండింటిలో ఒకటి మయన్మార్ అయితే మరొకటి థాయిలాండ్. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది, బిమ్స్టెక్ లోని 7 సభ్య దేశాలలో కొన్ని సార్క్ దేశాలు ఉన్నాయి, కొన్ని ఏషియన్ దేశాలు
దేశాలు ఉన్నాయి అనగా సార్క్లోని సభ్య దేశాలు, ఏషియాన్లోని సభ్య దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంస్థ పేరు ఏంటి అంటే బిమ్స్టెక్. ఇంత క్లారిటీ ఇచ్చాను. ఎగ్జామ్లో దయచేసి ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నీట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 8వ అంశం. మరి ఆ 8వ అంశం ఏంటంటే ఈ 3 సంస్థల యొక్క నినాదాల గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అండి. నినాదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మోటో. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ 3 సంస్థలలో నినాదాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏంటి అంటే ఏషియాన్ మాత్రమే. మరి ఏషియాన్ అనే సంస్థ యొక్క నినాదము అనగా మోటో ఏంటి అంటే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. జాగ్రత్తగా చూడండి. వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. తెలుగులో చెప్పాలి అంటే ఒకే దృష్టి, ఒకే గుర్తింపు, ఒకే సమాజము. ఈ క్వశ్చన్ గతంలో చాలాసార్లు అడిగాడండి. ఏమని క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఈ ప్రపంచంలోనే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనే నినాదాన్ని కలిగి ఉన్నటువంటి సంస్థను గుర్తించండి. మనం ఈజీగా ఆన్సర్ ఏమని చేయాల్సి ఉంటుంది అంటే ఏషియాన్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ 3 సంస్థలలోని సభ్య దేశాలలో ఏ సంస్థలోని సభ్య దేశాలు కలిసికట్టుగా ఉంటాయి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే పరస్పరము సహకరించుకుంటాయి అంటే ఓన్లీ ఏషియన్ అనే సంస్థలోని సభ్య దేశాలు మాత్రమే. అందుకే ఆ సంస్థ తన నినాదంగా దేన్ని ఎంచుకుంది అంటే ఒకే దృష్టి, ఒకే గుర్తింపు, ఒకే సమాజం. ఇది నాన్న ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి కంపారిజన్. ఈ మూడింటిలో నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే బిమ్స్టెక్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి చరిత్ర అనగా హిస్టరీ గురించి. అందుకే నోట్స్ రాసేటప్పుడు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏమని పెట్టాడంటే బిమ్స్టెక్ నేపథ్యం. ఎందుకోసం అంటే ఈ 3 సంస్థలలో బిమ్స్టెక్ అనే సంస్థకు సంబంధించినటువంటి నేపథ్యం పైన అనగా చరిత్ర పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. నేను మీకు ఇంత ముందుకే చెప్పాను. ఏమని చెప్పానంటే అసలు బిమ్స్టెక్ అనేటువంటి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997 జూన్లో. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే 1997 జూన్లో 4 దేశాలు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 4 దేశాలలో ఒక దేశం బంగ్లాదేశ్, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ శ్రీలంక, నెక్స్ట్ థాయిలాండ్. మరి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ అనేటువంటి ఈ 4 దేశాలు ఎందుకోసం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి అంటే ఆర్థికంగా సహకరించుకోవడానికి. అందుకే ఈ 4 దేశాలు ఆ సంస్థకు ఏమనే పేరు పెట్టుకున్నాయి అంటే బిమ్స్టెక్ అనే పేరు పెట్టుకున్నాయండి. ఏమనే పేరు పెట్టుకున్నాయనంటే బిమ్స్టెక్ అనే పేరు పెట్టుకున్నాయండి. మరి ఈ సంస్థ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇక్కడ ఈసీ అంటే ఏంటి అంటే ఎకనామిక్ కోఆపరేషన్. దయచేసి కన్ఫ్యూజన్ వద్దు నాన్న. అంటే ఇప్పుడేమో బిమ్స్టెక్ అంటున్నాము కానీ 1997లో ఆ సంస్థను స్థాపించిన సమయంలో అసలు ఆ సంస్థ పేరు ఏంటి అంటే బిమ్స్టెక్. మళ్ళీ ఇప్పుడు బిమ్స్టెక్ అనేటువంటి అబ్రివేషన్ కి అప్పుడు బిమ్స్టెక్ అనే అబ్రివేషన్ కి చాలా తేడా ఉంది. అప్పుడు బిమ్స్టెక్ అనేటువంటి ఆ సంస్థ యొక్క అబ్రివేషన్ ఏంటి బే ఆఫ్ బెంగాల్ కాదు, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నెక్స్ట్ 1997 డిసెంబర్లో బిమ్స్టెక్ అనేటువంటి ఈ సంస్థలో నూతనంగా ఒక దేశం సభ్యత్వం దక్కించుకుంది. గతంలో 4 దేశాలు కానీ ఇప్పుడు నూతనంగా ఒక దేశం సభ్యత్వం దక్కించుకుంది. ఆ దేశం ఏంటి అంటే మయన్మార్. ఎప్పుడైతే మయన్మార్ అనే దేశం ఆ సంస్థలో చేరిందో బిమ్స్టెక్ కాస్త ఏ పేరుతో పిలువబడింది అంటే బిమ్స్టెక్ అనేటువంటి పేరుగా రూపాంతరం చెందింది. ఇక్కడ కూడా దీని అబ్రివేషన్ చూడండి. బిమ్స్టెక్ అనేటువంటి ఈ సంస్థ యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ క్లారిటీ ఉండాలండి. ఇప్పుడు ఉన్న బిమ్స్టెక్ అబ్రివేషన్ కి అప్పుడు ఉన్న బిమ్స్టెక్ అబ్రివేషన్ కి చాలా తేడా ఉంది అండి. ఇప్పుడు బిమ్స్టెక్ అంటే ఏమని చెప్పాను, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. కానీ గతంలో బిమ్స్టెక్ యొక్క అబ్రివేషన్ ఏంటి, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. నెక్స్ట్ నాన్న 2004 ఫిబ్రవరిలో బిమ్స్టెక్ అనే సంస్థలో మరో 2 దేశాలు నూతనంగా సభ్యత్వాన్ని దక్కించుకున్నాయి. ఆ 2 దేశాలలో ఒకటి భూటాన్ అయితే మరొకటి నేపాల్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే భూటాన్ మరియు నేపాల్ అనేటువంటి ఈ 2 దేశాలు ఈ సంస్థలో చేరినప్పటికీ ఆ సంస్థ యొక్క పేరును మార్చలేదు అండి. ఇప్పుడు కూడా ఈ సంస్థను ఏమని పిలిచారు అంటే బిమ్స్టెక్ అనే
పిలిచారండి, కానీ సంస్థ యొక్క అబ్రివేషన్ ని మార్చారు. ఇది నా క్లారిటీ. భూటాన్, నేపాల్ అనే దేశాలు సభ్యత్వాన్ని దక్కించుకున్నంత మాత్రాన సంస్థ యొక్క పేరును మార్చలేదు. అదే బిమ్స్టెక్ గానే కొనసాగుతుంది, కానీ సంస్థ యొక్క అబ్రివేషన్ ని మార్చారు. గతంలో బిమ్స్టెక్ అంటే ఏమని చెప్పాను? బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. కానీ ఇప్పుడు బిమ్స్టెక్ అంటే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. మీ అందరికి డౌట్ వచ్చేసి ఉంటుంది, అరే మయన్మార్ అనే దేశము అందులో చేరినప్పుడు ఆ సంస్థ యొక్క పేరుని చేంజ్ చేశారు కదా, మరి ఈ రెండు దేశాలు కూడా చేరినప్పుడు ఈ సంస్థ యొక్క పేరుని చేంజ్ చేయొచ్చు కదా అంటే చేయలేదు. ఎందుకోసం అంటే అసలు ఈ రెండు దేశాలకు బంగాళాఖాతంతో సరిహద్దు లేనే లేదు. అసలు ఈ రెండు దేశాలకు బంగాళాఖాతంతో సరిహద్దు లేనే లేదు, కాబట్టి ఆ సంస్థ యొక్క పేరుని చేంజ్ చేయలేదు. కానీ మిగతా 5 దేశాలకు బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది. ఒకసారి వెరిఫై చేద్దాం. బంగ్లాదేశ్ బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది, ఇండియా బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది, మయన్మార్ బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది, శ్రీలంక బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది, థాయిలాండ్ కూడా బంగాళాఖాతంతో సరిహద్దు ఉంది. కానీ ఈ రెండు దేశాలకు బంగాళాఖాతంతో సరిహద్దు లేదు, కాబట్టి సంస్థ యొక్క పేరుని చేంజ్ చేయలేదు. అదే బిమ్స్టెక్ అనేటువంటి పేరుతోనే కొనసాగుతుంది. ఇంతకుముందుకు ఏమని చెప్పాను? బిమ్స్టెక్ అనేటువంటి సంస్థలో 5 సార్క్ దేశాలు ఉంటే 2 ఏషియన్ దేశాలు ఉన్నాయని చెప్పాను. ఆ 2 ఏషియన్ దేశాలలో ఒకటి థాయిలాండ్ అయితే మరొకటి మయన్మార్. ఈ 2 మినహా మిగతా 5 దేశాలు సార్క్ దేశాలే. బంగ్లాదేశ్ సార్క్ దేశమే, ఇండియా సార్క్ దేశమే, శ్రీలంక సార్క్ దేశమే, ఆ తర్వాత భూటాన్ సార్క్ దేశమే, నేపాల్ కూడా సార్క్ దేశమే. ఒక్కటే గుర్తుంచుకోండి, నేను మీకు ఖండాలు అనే టాపిక్లో అంత నీట్గా దేశాలను ఎందుకోసం క్లాసిఫికేషన్ చేశాను, అంతేకాకుండా ప్రతి దేశం గురించి అంత నీట్గా ఎందుకోసం ఎక్స్ప్లెనేషన్ చేశాను అంటే, ఇగో ఈ సంస్థల గురించి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఖండాలలోని దేశాలపైన క్లారిటీ ఉండాలి అండి. ఇది నాన్న బిమ్స్టెక్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి నేపథ్యము. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే ఈ 3 సంస్థల యొక్క ప్రధాన కార్యదర్శుల గురించి. మరి ప్రధాన కార్యదర్శిని ఇంగ్లీష్లో సింపుల్గా ఏమంటామంటే ఎస్జి అంటామండి. పూర్తి పేరు ఏంటి నా అంటే సెక్రటరీ జనరల్. అందుకే నోట్స్ రాసేటప్పుడు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏమని పెట్టండి నాన్న అంటే సెక్రటరీ జనరల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ 3 సంస్థలలో 2 సంస్థలకు ఇటీవల నూతనంగా సెక్రటరీ జనరల్స్ని నియమించడం జరిగింది. అంటే వెంటనే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాలి అంటే సెక్రటరీ జనరల్స్ పరంగా ఈ 3 సంస్థలలో ఎన్ని సంస్థలు కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి అంటే 2 మాత్రమే కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. అందులో ఒక సంస్థ సార్క్ అయితే మరో సంస్థ ఏంటి అంటే బిమ్స్టెక్. మరి సార్క్ అనేటువంటి సంస్థకి నూతన సెక్రటరీ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఎసల రువాన్ వీరకోన్. ఈ మహానుభావుడు ఏ దేశస్థుడు అంటే శ్రీలంక. ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాడు నాన్న అంటే 2020 మార్చి 1న. ఆ పేరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మసాలా అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏ సాలా అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటంటే ఎసల రువాన్ వీరకోన్. నెక్స్ట్ మరి బిమ్స్టెక్ అనేటువంటి సంస్థకి నూతన సెక్రటరీ జనరల్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే టెన్జిన్ లెక్ఫెల్ అనే మహానుభావుడు బాధ్యతలు స్వీకరించాడు అండి. ఏ దేశస్థుడు అంటే భూటాన్. ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాడు అంటే 2020 నవంబర్ 6న. ఇది నాన్న కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి 2 నూతన సెక్రటరీ జనరల్స్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, లేదా ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ, లేదా ఎన్ని క్లూస్ ఉన్నప్పటికీ, లేదా ఎంత లాజికల్ థింకింగ్ ఉన్నప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు అంత ఈజీగా ఆన్సర్ చేయలేవు. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు అంటే సమాచారం గురించి తెలిస్తే మాత్రమే ఆన్సర్ చేయగలుగుతావండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇన్ఫర్మేషన్ని చదువుకొని ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతావు. అంతేకాని నీ నాలెడ్జ్, నీ ఇంటెలిజెన్స్, నీ క్లూస్, నీ లాజికల్ థింకింగ్ నీకు ఆన్సర్స్ను తెచ్చిపెట్టవు. అవసరమైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక్కసారి చూడండి నాన్న, ఇప్పుడు బిమ్స్టెక్ యొక్క నూతన సెక్రటరీ జనరల్ ఎవరు? టెన్జిన్ లెక్ఫెల్. మీరందరూ ఇప్పుడు ఈ పేరు మాత్రమే చదువుకున్నారండి, కానీ అతడు ఏ దేశస్థుడో చదువుకోలేదు. కానీ ఇప్పుడు ఎగ్జామ్లో దేనిపైన క్వశ్చన్ అడిగాడు అంటే అతని దేశం పైన క్వశ్చన్ అడిగాడు. ఏమని క్వశ్చన్ అడిగాడు చూడండి. బిమ్స్టెక్ నూతన సెక్రటరీ జనరల్ గా
ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి టెన్జిన్ లెక్ఫెల్ ఏ దేశస్థుడు అని క్వశ్చన్ అడిగాడండి. ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి నేపాల్ అని ఉందండి. మనందరం ఏం చేస్తాం ఇప్పుడు, అరే నేను చదువుకోలేదు కాబట్టి మన నాలెడ్జ్ని అప్లై చేస్తాము, మన క్లూస్ని అప్లై చేస్తాము, మన లాజికల్ థింకింగ్ని అప్లై చేస్తామండి. మరి లాజికల్ థింకింగ్ కనుక వేస్తే నీ మైండ్ నీకు ఏమని చెప్తుంది అంటే, అరే నేపాల్ అని ఆన్సర్ పెట్టేయరని చెప్తుంది అండి. ఎందుకోసం, మనందరికీ ఒక లాజికల్ థింకింగ్ ఉంది ఇక్కడ. ఆ లాజికల్ థింకింగ్ ఏంటి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులలో, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులలో ఒక మహానుభావుడి పేరు ఏంటి అంటే టెన్జింగ్ నార్గే. టెన్జింగ్ నార్గే ఏ దేశస్థుడండి, నేపాల్ దేశస్థుడండి. ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెబుతుంది, ఇతని పేరు టెన్జింగ్ నార్గే అయితే అతని పేరు టెన్జిన్ లెక్ఫెల్. ఇద్దరిలో కామన్ గా ఉన్నటువంటి పదం ఏంటి అంటే టెన్జింగ్ టెన్జిన్. ఇప్పుడు వెంటనే నీ మైండ్ ఏమంటుంది అంటే, నీకు తెలిసినటువంటి టెన్జింగ్ నార్గే నేపాల్ దేశస్థుడు కాబట్టి అతను కూడా నేపాల్ దేశస్థుడు కావచ్చు, నేపాల్ అనే ఆన్సర్ పెట్టరా బాబు అంటుంది అండి. కానీ అతడు నేపాల్ దేశస్థుడు కాదు. అతను ఏ దేశస్థుడు నాన్న, భూటాన్ దేశస్థుడు. అల్టిమేట్గా ఇప్పుడు మీ అందరికీ అర్థం కావాల్సింది, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది నీ నాలెడ్జ్ కాదు, నీ ఇంటెలిజెన్స్ కాదు, నీ క్లూస్ కాదు, నీ యొక్క లాజికల్ థింకింగ్ కూడా కాదు. నిన్ను కాపాడేది ఏంటి అంటే సమాచారం మాత్రమే, అనగా ఇన్ఫర్మేషన్ మాత్రమే. అనగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతైతే అవసరమో అంతవరకు సమాచారాన్ని చదువుకోవాలి, సమాచారాన్ని సేకరించుకోవాలి, సమాచారాన్ని క్రమపద్ధతిలో కూడా మనం అమర్చుకోవాల్సి ఉంటుంది అండి. ఇది నాన్న సెక్రటరీ జనరల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.